ఓయా ఏం చేస్తున్నావా వర్షానికి? ఆ పందిల కింద అసలు చెమ్మగా ఉంది, తీసి పట్టు పందిల మీద వేద్దామని. పందిరి మంది ఇప్పుడు వాన వచ్చిందని పట్టేసావు అనుకో, ఈ కంకర అంతా మళ్ళీ చెత్త చెదారని జరిపి వేస్ట్ అయిపోదా? ఈ వర్షం ఎంత 2 రోజులు ఉంటుంది, తర్వాత పోతుంది. చూడు ఎంత బాగుంది, మళ్ళీ వేస్ట్ అయిపోతుందేమయ్యా. చూడు వర్షం పడిన దగ్గర చెత్త అంతా జరిపింది, ఇక్కడ చూడు చెత్త లేదు కదా. ఉండిచ్చి కావాలంటే మనం ఎప్పుడైనా డబ్బులు ఉన్నప్పుడు తెచ్చుకొని వేసుకోవచ్చులే. ఏందా చేతులా ఫ్రెండ్స్, మొన్న రాఖీ పండుగ ఆ రోజు ఎవరికి కూడా ఇష్యూ చేయలేదండి. హ్యాపీ రాఖీ పండుగ, రక్షాబంధన్. దాని గురించి అయితే చెప్పలేదు. ఆ రోజు నాకు 2 అక్కలు ఉన్నారు, దూరం నుంచి, చాలా దూరం నుంచి వస్తారు. అక్కలు రాఖీ కట్టడానికే వచ్చి ఇంకో ఇది తీసుకొచ్చారనమాట. ఈ పిండి తీసుకొచ్చారు. ఈ పిండితో ఏమేమి వంటలు చేస్తుందో మా తమ్ముడు భార్య చూడాలి మేము యూట్యూబ్లో అని పక్కన ఇచ్చారు. నా చేతికి అయితే రాఖీ కట్టేసి వెళ్ళారనమాట. చాలా దూరం నుంచి వచ్చారు కదా, అందుకని మా తరపు నుంచి ఒక చిన్న కానుక ఇచ్చాము. ఇది వాన, ఇది వేస్ట్ అయిపోతుంది. దీంతో ఏంది వంట, ఈ పిండి ఏం చేద్దాం చెప్పు. చాలా రకాల ఐటమ్లు ఉన్నాయి. ఈ వాతావరణానికి, ఈ తోర చినుకులకి ఒక మంచిగా బజ్జీలు కానీ పకోడా కానీ ఏదైనా నీ స్టైల్లో చేస్తావా? పకోడా చేస్తాను. పకోడా చేస్తావా? ఏం పకోడా? ఆనియన్ పకోడా. సరిపోద్దండి. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడైతే కృప చెయ్యాలి. మరి నేను చెప్తున్నాను, ఇప్పుడైతే కృప ఆనియన్ పకోడా చేస్తాను. ఆనియన్ పకోడా అయితే ఖచ్చితంగా చేస్తుందండి. ఎలా చేస్తుంది అనేది వీడియోలో చూసేద్దాం. కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసిండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందు దీని మీద పట్ట కప్పాలి, లేకుంటే 1 రోజులో పెరిగి కొంచెం లేట్ అయ్యింటే మొత్తం తీసేసిండే. కప్పేసేయి నువ్వు, వద్దు రా, వాన ఎక్కువైపోతుంది. ఆనియన్ పకోడా ఎలా ఉంటుందో చూసేద్దాం. కృప ఏం చేస్తావు ఆ పిండితో అని అడిగితే వంట నా చేత చేయించుకున్నావు నువ్వా? బయట వర్షం కదా, బయట ఇప్పుడే కాసేపు ఆగి ఉందండి, కొంచెం ఆగింది. ఇంకా ఇంట్లోనే సామానం అంతా సర్దేసుకున్నాం. ఇంకా మంచం తీస్తే బయట వేయాలి, లేదంటే ఇంకా ఇంట్లోనే. అందుకని నా చేతకు ఇవ్వమంటుంది. నేను అందుకని మంచం మీద కూర్చొని చేపిచ్చేస్తాను. కింద కూర్చోండి, అంత స్థలం లేదు. అందుకని ఇట్లా మా ఆయన చేత తొలగిచ్చేస్తున్నా. అయ్యి ఒక్కటే కదా, కూర్చోండి, మా గమ్ముగా కూర్చోండి, తిరగబాకండి. ఇంకా ఎడవబాకయ్యా, అమ్ము కొట్టిందిరా, వద్దురా. సగం అందుకు కానీ నేను కట్ చేయింది. ఎందుకు నువ్వు మరీ దగ్గర పెట్టబాక, లైట్ పోదు. అబ్బా నాయన, కళ్ళు మంటలు ఎందుకనట అంతే. రెండుగా చేసేయాలా? అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను చెప్తా. నాకు ఇచ్చా కదా ఈ బాధ్యత, మంచం మీద కూర్చోలేక ఎన్ని తిప్పలు. చూడు సరిపోద్దా? అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలు. అవి చెప్పాలి నువ్వు. ఎందుకు చెప్పనా? జీలకర్ర, పసుపు, కారం, ధనియాల పొడి, సాల్ట్, అంతే కదా? అంతే. చూసి అంత కరెక్ట్గా చెప్పానా? నేను చూడలే. ఇది ఏంది ఇది మొత్తం పోసేద్దాం. నేనైతే కృపలాగదు.
ఇంకేముంది ఇంకా అట్లనే ఎంత కలిసేలాగా పిసకాలియా. యా బాగా మనం చెయ్యి పెట్టి చెయ్యి పడిందంటే ఇది ఎవరైనా తినొచ్చు కదా కృప. ఎవరేం తినొచ్చు, పత్తెలు గిత్తెలు ఏముంటావు కదా. ఏముండదు, ఎర్రగడ్డలు అయిపోయినాయి. ఈ మన బంధు మిత్రులకి అందరికీ పార్సల్ పంపించి ఎవరు చేస్తారంటే మా ఆయన చేసాడని చెప్పు. దెబ్బతో చూడే పిండి పిండి అయిపోయినాయా. అంతే, దాంట్లోంచి నీళ్ళన్నీ ఉడికేలాగా కూర్చోండి పక్క. ఏం చేస్తున్నాను ప్రేమ నేను? గోపి ఇదా, గోపికి ఎరగట్లు ఇన్ని వేస్తారు ఎవరన్నా. అయిపోద్దులే, తొందరగా చేసేసి. నాకు తెలుసు కృప, నువ్వు కావాలని ఇది చేసావు, అవును కదా. కావాలని చెయ్యలే, నేను కింద కూర్చోలేక నేను. అబ్బా ఇంకా పిసుకాలా? సరిపోతుందిలే. ఎట్టొచ్చున్నాయ్యా? బాగా వచ్చినాయి. నీళ్ళు ఎడగాడుతున్నాయి. ఈ వంటకు ఒక దల్లవరాలు అయినా చిన్నప్పుడు కూడా ఏడుచున్నాను నేను ఆ విధంగా. ఫైనల్గా మన పక్కోడికి అయితే ఎరగట్లా. ఫైనల్గా ఆయన గుడ్డోడు అయిపోయాడు. చెప్పు, అదే చెప్పు. ఫైనల్గా ఆనియన్ అయితే రెడీ అయిపోయినాయండి. శనగపిండి అండి, ఇది మా అక్కగారు పంపించింది. ఎత్తుకొచ్చారు, ఎత్తుకొచ్చి రాఖీ కట్టి మా తమ్ముడు భార్య మా మరదలు ఏం వంటలు చేస్తుందో చూద్దాం అంది. ఏడ మరదలు అని చేయట్లా, తమ్ముడు చేత చేపిస్తుంది చూడక్క. బియ్యం పిండి కానీ కొంచెం వేసుకో, కొంచెమే వేసుకో. కానీ తన చేయకపోయినా చెప్తుంది. సరిపోద్ది. ఇట్లా ఉంటుంది, చేతికి అతుక్కుంటుంది. అంతే, చేతికి అతుక్కుంటుంది. మనం వేసే దాంట్లో ఉంటుంది. ఇంకా వాన ఆగింది కాబట్టి ప్రశాంతంగా వంట చేయగలుగుతున్నాం. అవును, లేకుంటే పైన సౌండ్ కదా, డమ 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 డమ. ఇంకా చెప్పలేం, తీని మరి దెబ్బలే. కృప ఈరోజు క్యాంపింగ్ చేద్దాం అనుకున్నామండి. వర్షం కారణంగా పాల వర్షం కానీ రాకుంటే ఖచ్చితంగా క్యాంపింగ్ చేసి ఆ వీడియో ఎలా వచ్చింది బాగా ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనుకున్నాము. ఫుల్ మేము ఎంజాయ్ చేసి మిమ్మల్ని కూడా ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనుకున్నాం. చాలా రోజుల నుంచి కోరిక, అంటే బయట వెళ్ళి వంట చేసుకున్న నైట్ టైము అలా ఉండాలని. చూద్దాం ఎలా జరుగుతుందో. బాండ్లకి ఆగింది, నూనె పాస్తున్నా. అయిందా? నూనె కాగిందా లేదనే కొంచెం చట్నీ చేసాను, కాగుతుంది. ఇప్పుడు కొంచెంగా తయారు చేసిన పిండిని నూనెలో వేస్తున్నా. కరివేపాకు లాస్ట్ కదా. జాను ప్రణా, అమ్మ చేసే వంట పేరు ఏందా? గోపి అంటాడికి. గోపి ఉండదు, వేరేలాగా ఉంటుంది. ఇది పకోడీ బయట వాన పడుతుందా మీకోసం అందరికి ఇంట్లోకి వేడిగా తింటూ చల్లదనాన్ని ఆస్వాదిస్తే చాలా బాగుంటుంది. ఈ సాయంత్రం పండుగ వేసిన పిండిని వేసిన వెమ్మటి ఇలా కలిపేస్తామనుకో చిదిరిపోద్ది. ఎందుకని కాసేపు అట్లా ఉండిచి ఏమన్నా తిరగేసేయాలి, ఎందుకంటే కింద కాలు ఉంటుంది కదా. అందుకని కింద షేప్నంతా ఇట్లా పైకి రానిస్తే దూరంగా కాలిందాక ఇలా కలుపుతూ ఉంటే మాత్రం బాగా కాలుతాయి. లేకపోతే ఒక సైడ్ ఉడికి ఒక సైడ్ ఉడకకుండా ఉంటాయి.
మంచి స్మెల్, ఆనియన్ స్మెల్ వస్తుంది. తీసి పెడుతున్నా. ఎర్రగడ్డలు ఎర్రగా కాలేలేక మంచి స్మెల్ వస్తున్నాయి. కొద్దిగా కరివేపాకు ఏరియా వేస్తాను ఇప్పుడు కదా. వావ్, బాగా కాలే ఎర్రగా. బా కరకరకరలాడుతున్నాయి కరపా. సరిగ్గా ఉన్నాయి. రెండో వాళ్ళు వేస్తున్నా. సరిగ్గా ఉన్నాయి. వాటిల్లో వేసి కొద్ది కరివేపాక. ఈ ఒక్కరు మెత్తగా ఉంటాయి. ఇందాకలే కరకరలాడి. కరివేపాకుని నూనెలోనే కాసేపట్ల దూరగా ఫ్రై చేస్తాను. టేస్ట్ బాగుంటుంది. మధ్య మధ్యలో పకోడా తినేటప్పుడు పక్కన తగులుతుంటే మాత్రం బాగుంటుంది. ఎటంది ఒక వాన స్టార్ట్ అయింది. మళ్ళీ లైట్గా తినమాట డబ్బులు పడుతున్నాయి బయట. ఎందుకంటే పైన మా ఆయన వేస్తున్నాడు, కానీ గాలి కొట్టినప్పుడు ఈ రేక్కి తగులుతుంది కదా చినుకులు, అది సౌండ్. చుట్టూ రేకులు కాబట్టి ఎటు సైడ్ వాన వస్తుందా అటు సైడ్ జల్ తినమాట ఇల్లు. మా ఇంట్లో చిన్న చినుకు పడినా కానీ తెలుస్తుంది వాన వస్తుందని. చిన్న ఒక్క చినుకుతో స్టార్ట్ అయింది, రైజ్ అవుతా ఉంది. కానీ నేను తింటా ఉంటా. దీంట్లో టమాటో సాస్ వేసుకుంటారా? అయ్యా టమాటా సాస్ మొన్నగా తెచ్చిందా? దాంట్లో పక్కనే టమాటా సాస్. అలా ఉందా? బాగుందా? ఎట్టుంది కృప టమాటా సాక్స్లో? నేను మామూలుగా తింటున్నా ఫస్ట్. బాగుంది. సరిగ్గా ఉంది. అంగట్లో తెచ్చుకుని తింటాను చూడు, టౌన్కి వెళ్ళినప్పుడు సేమ్ అలాగే ఉంది. బాగుంది. చేసింది ఎవరా? నేను. సూపర్గా ఉంది. వర్షాకాలంలో బయట వాన పడతా ఉంటే వేడి తింటే ఒకటి తక్కువ అయిపోయింది, కానీ మేము తాగం కాబట్టి వాటిని చేయలేదు. ఏంది? టీయా టీ అలవాట్లేదు మాకు. టీ అలవాట్లేదు కాబట్టి టీ తాగం కాబట్టి దాన్ని స్కిప్ చేసాము. ఈ ఫుడ్తో మాత్రం ఈ చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నాం. చాలా బయట వాన, లోపల వేడిగా ఉల్లిపాయ పకోడా చాలా బాగుంది. ఇలాంటి ఎప్పుడప్పుడు చేసుకుని తింటే మాత్రం అంటే టైంని బట్టి
ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. బయట తెచ్చుకొని తినేది కాదు, ఇంట్లో మనం చేసుకొని వేడివేడిగా తినాలి. ఎట్టుంది జానా? బాగుంది. ప్రణవ్ బాగుంది. తినియా తింటున్నా. ఏందిదా పకోడా అట్ట ఉంది, టమాటా చూడా అయిపోయిందియా. లాగిచ్చేసారు ముందు, దాన్ని తినేసారు టమాటా సాక్స్. ఏంది ప్రణవ్ ఇది అన్నే మీద మొత్తం నువ్వు అక్కడే తినేసావు సాక్స్ అంతా. పర్ఫెక్ట్గా ఉందండి, చాలా బాగుంది. ఇది ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. బాయ్.